హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు ఫోకస్. ఈరోజు నేను 8th క్లాస్ స్టూడెంట్స్ తయారు చేసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్లో టెర్రస్ ఫార్మింగ్ అనేటువంటిది తయారు చేశారు. దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. చాలా బాగా చేశారు స్టూడెంట్స్. దాన్ని చూసి మీరు చేయాల్సిందల్లా ఒకటే, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పెట్టి పదరా అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. చిగెలు కనుమలుగు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. జతకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా. పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. My name is M. Kirtana. I am studying in 8th class from APRS Girls Gutti. Today I am telling about the soil. నా పేరు పి శ్రావణి. 8వ తరగతి చదువుతున్నాను. గురుకుల పాఠశాల గుత్తి, అనంతపూర్ జిల్లా, ఏపీ. నేను చెప్పబోయేది అంశం నేల. The thin layer of grainy substances covering the surface of the earth is called soil. It is closely linked to the land. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు. ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. Landslides, mitigation of mechanism, mulching, contour barriers, rock dam, intercropping, terrace farming, contour ploughing, shelter belts. కొండ చర్యలు, ఉపశమన చర్యలు, కప్పడం, ఒక ప్లాస్టిక్ పేపర్ని కప్పబడి వేస్తారు. అడ్డుకట్టలు, నీటి ప్రవాహం ఆపడానికి అడ్డుకట్టలు వేస్తారు. రాతి కట్టడాలు నేల కోతను గురి కాకుండా రాతి కట్టడాలు కడతారు. My name is G. Ganeshi. I am studying 8th class from APRS Girls School, Gutti, Anantapur district. Today I am telling about the different types of agriculture is terrace farming. నా పేరు సి పద్మ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గుత్తి బాలికల పాఠశాలలో, అనంతపురం జిల్లా. ఈ వ్యవసాయ పద్ధతిలో నేల కోత అనేటువంటిది తగ్గుతుంది. This is terrace farming. In this farming reduce the soil erosion. Terrace farming is a method whereby steps known as terrace and built onto the slopes of hills and mountains to be used in crop cultivation. ఈ వ్యవసాయ పద్ధతి నేల కోత అనేటువంటిది తగ్గుతుంది. ఈ వ్యవసాయ పద్ధతిలో కొండ ప్రాంతంలోను ఎగువ ప్రాంతంలోను పంటలు పండిస్తారు. Terrace farming prevents the washing away of soil nutrients by rain to be used in healthy crop cultivation. సోపాన వ్యవసాయము నేలలు కొట్టుకొని పోకోకుండా నేలలోని పోషకాలు వర్షము వల్ల కొట్టుకొని పోకుండా పంటలు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. There are two types of terraces known as graded terraces and level terraces. సోపాన వ్యవసాయము రెండు రకాలు. అవి సాయి సోపాన వ్యవసాయము వాలుపై నిర్మించబడును. Terrace farming is commonly used in Asia by rice growing countries such as Vietnam, Philippines and Indonesia. సోపాన వ్యవసాయము ఆసియాలో ఎక్కువగా వరి పండిస్తారు. ఇంకా వియత్నాము, ఫిలిప్పైన్స్, ఇండోనేషియాలో ఎక్కువగా ఇటువంటి వ్యవసాయం చేస్తారు. In India, it is practiced in hilly areas such as Uttar Pradesh and in southern states. In India, it is practiced in hilly areas, Himachal Pradesh, Uttarakhand and Northeast states. ఇటువంటి వ్యవసాయము మన దేశంలో ఎక్కువగా కొండ ప్రాంతాలైనటువంటి ఉత్తరప్రదేశ్లోను, ఉత్తరాఖండ్లోను, మధ్యప్రదేశ్లోను మరియు నార్త్ స్టేట్స్లోను ఎక్కువగా పండిస్తారు. My name is M. Manjulata from 8th class, APRS Girls Gutti, Anantapur district. Today I am telling about advantages of terrace farming. నా పేరు జి మహిమదేవపుత్ర. 8వ తరగతి చదువుతున్నాను. గుత్తి బాలికల పాఠశాల
గుత్తి అనంతపురం జిల్లా. నేను ఈరోజు చెప్పబోతున్నది సోపాన వ్యవసాయం యొక్క ప్రయోజనాలు. Increases farmability and land productivity of sloped flats. వాలుగా ఉన్న పొలాలు సాగు మరియు భూమి ఉత్పాదకతను పెంచుతుంది. Contributes to water conservation, slows down and reduces water runoffs, improves rainwater harvesting. నీరు సంరక్షణకు దోహదపడుతుంది, నెమ్మదిస్తుంది మరియు నీటి ప్రవాహాలను తగ్గిస్తుంది. వర్షపు నీటి సేకరణను మెరుగుపరుస్తుంది. Prevents soil erosion by decreasing rill formation, boosts soil conservation, reduces sedimentation and water pollution. రీల్ నిర్మాణాలను తగ్గించడం ద్వారా నేల కోతను నిరోధిస్తుంది, నేల సంరక్షణను పెంపొందిస్తుంది. My name is G. Lasya from 8th class. Today I am telling about disadvantages of the terrace farming. నా పేరు ఎన్ వర్షారెడ్డి. నేను 8వ తరగతి చదువుతున్నాను. గుత్తి గురుకుల పాఠశాల అనంతపురం జిల్లా. నేను ఈరోజు చెప్పబోయే అంశం సోపాన వ్యవసాయం యొక్క నష్టాలు. Terrace farming can lead to rainwater saturation. సోపాన వ్యవసాయం వర్షపు నీరు పూర్తిగా నిండి ఉండటకు దారితీస్తుంది. This is dangerous since it is caused by the overflowing water. This is dangerous since it is caused by the overflow of water during the rainy season. ఇది వర్షాకాలంలో నీటి ప్రవాహాలకు కారణమవుతుంది కాబట్టి ఇది ప్రమాదకరం. The consequence of overflowing water is caused by the more dangerous water runoff. పొంగి పొర్లుతున్న నీటి పర్యావసనం ఏమిటంటే అది మరింత ప్రమాదకరమైన నీటి ప్రవాహాలకు కారణమవుతుంది. Terrace farming can also result as mudslides. సరిగ్గా నిర్వహించకపోతే సోపానాలు కూడా బురద పేరుకుపోవడానికి దారితీస్తుంది. If not well managed, another limitation of terrace farming is that there needs for huge inputs to construct and maintain the terrace farming. సోపాన వ్యవసాయం యొక్క పరిమితి ఏమిటంటే సోపానాలు నిర్మించడానికి మరియు నిర్వహించడానికి కార్మికుల భారీ ఇన్పుట్ల అవసరం. అందువల్ల ఇది శ్రమతో కూడుకున్నది కాబట్టి ఖరీదైనది. Hence it is expensive to the access to cheap labor. అయినప్పటికీ చౌక కార్మికులకు ప్రాప్యత ఉంటే అది చౌకగా ఉంటుంది. Terrace farming can lead to the reduction to soil quality due to the leaching process. సోపాన వ్యవసాయం కూడా లీచింగ్ ప్రక్రియ కారణంగా నేల నాణ్యత తగ్గడానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ. టెర్రస్ ఫార్మింగ్ తయారు చేయడానికి మా సోషల్ టీచర్ అయిన జె రేణుకాదేవి మేడం గారు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. చూసారా మా 8th క్లాస్ స్టూడెంట్స్ తయారు చేసినటువంటి టెర్రస్ ఫార్మింగ్ చాలా బాగా ఉంది కదా. మోడల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ రేణు ఫోకస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారు కదా. మీ యొక్క కామెంట్ కంపల్సరీ చేయాలి. మీ కామెంటే మాకు ఎంకరేజ్మెంట్.